బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి డీజీపీ కుమార్తె రన్యారావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్య కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనను వేధిస్తున్నారని, తిట్టారని రన్యారావు న్యాయస్థానానికి తెలిపింది. అధికారులు తనను శారీరకంగా కాకుండా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంది. దీంతో తాను షాక్కు గురయ్యానని, మానసికంగా చాలా బాధపడ్డానని రన్య కోర్టుకు తెలిపింది. దుబాయ్ నుంచి ఇండియాకి 14,56,00,000 రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారం రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో రన్యారావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఆమెను మార్చి 24 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. మరోవైపు బంగారు అక్రమ రవాణా కేసులో రన్య ప్రమేయం ఉందని ఆరోపించడం కర్ణాటకలో పొలిటికల్ హీట్ను పెంచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. రన్యను కాపాడడంలో ప్రభావవంతమైన మంత్రి ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపించగా, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీఎంటీ స్టీల్ బార్ ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆమెకు 12 ఎకరాల భూమిని కేటాయించిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ను స్పష్టంగా ఉల్లంఘించడం వల్ల రన్యారావు 14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిందని, ప్రభుత్వంలోని ప్రతిభావంతులైన వ్యక్తుల ప్రత్యక్ష మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సిబిఐ కూడా జోక్యం చేసుకుంటే నిజం బయటపడుతుందని అన్నారు.